వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో సిటిజన్ స్క్రీనింగ్ టెస్టులను అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సిటిజన్ స్క్రీనింగ్ టెస్టు ఏమిటి, ఏం చేయదలుచుకున్నారు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 104 వాహనం ద్వారా గ్రామాలకు వెళ్ళి ఒక వారంలో కనీసం 6 టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు తయారు చేసేసేసి ఎవరికి ఎటువంటి వ్యాధులు ఉన్నాయని నిర్ధారించేవాళ్ళు. అయితే ఇక నుంచి రానున్న కాలంలో ఈ 6 టెస్టులు కాదు, దీనికి సంబంధించి మొత్తం 47 టెస్టులు తయారు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 47 టెస్టుల్లో రకరకాల టెస్టులు ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి వ్యాధులు కూడా ఉన్నాయి. మొత్తం ఈ 104 సంచార వాహనం ద్వారా ఈ ఈ టెస్టులు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. 56,40,000 మందికి ఈ టెస్టులు చేసేదానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వము చెప్తోంది. మొత్తం దీనికోసం ఏడాదికి 162.72 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి చాలా అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉంటాయి. ఈ ఎన్డీసీ అనేది ఒక సర్వే ద్వారా వ్యాధులను గుర్తించి వీటిని ఎన్డీసీగా నిర్ణయిస్తారు, ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనే వాటిని. ఈ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 రోజుల్లో ఇంతకుముందు కేవలము 6 రకాల టెస్టులు మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ర్యాండమ్ టెస్టుల పేరుతోటి దాదాపు ఈ 47 టెస్టులు ముందుగానే చేస్తారు. అయితే మొత్తం మీద సంవత్సర కాలంలో ఆ వాహనం సంచరించే ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలోని ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళను టెస్ట్ చేసి ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఏమి వ్యాధులు ఉన్నాయి అనే ఒక డిజిటల్ పుస్తకాన్ని అతని పేరుతో తయారు చేస్తారు. అంటే అతని ఆధార్ నంబరు, పేరు కొడుతుండగానే మొత్తం అతనికి సంబంధించినటువంటి ఒక డేటా కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. దీని ద్వారా ఏ డాక్టర్ దగ్గరికి పోయినా పేరు చెప్తూ ఆధార్ నెంబర్ చెప్తుండగానే ముందు ఇతనికి ఉన్న వ్యాధులు ఏమేమి టెస్టులు చేశారు, ఏమి రిపోర్ట్స్ వచ్చాయి అనేది ఏ డాక్టర్ దగ్గరైనా వెల్లడవుతుంది. అట్లా చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. దీనికోసం అయ్యే ఖర్చునంతా కూడాను ఇప్పుడు 104 ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ 104 వాహనాలు నడిపే నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీ వాళ్ళు ఆ 104లోకి కావాల్సినటువంటి ఈ టెస్టులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను వాళ్లే కొనుగోలు చేసి వాళ్లే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇక మిగిలిన ఖర్చులన్నీ కూడా అంటే ఎంప్లాయీస్ జీతాలు ఇట్లాంటివన్నీ కూడాను మొత్తం ప్రభుత్వం నుంచే దీనికి అందించడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం. అంటే దీన్ని ఏమంటామంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఒక కార్యక్రమం. అంటే వ్యాధిని ముందుగానే గుర్తించడం, వ్యాధిని ముందుగానే ఇంటి ప్రివెంటివ్ మెడిసిన్. ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చిన్నపిల్లలకు 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాగైతే కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందుగానే మనము ఇంజెక్షన్లు చేస్తామో అట్లా ముందు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ చేసి ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటిని గుర్తించి ఆ తర్వాత భవిష్యత్తులో ఇంకా ఆ వ్యాధులు మళ్ళీ రాకుండా ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని 104 వాహనం ద్వారా ఈ ప్రభుత్వము చేపడుతోంది. దీనికి ఈ డిజిటల్ పాస్బుక్ లాంటిది కూడా ఒకటి ఎవరైతే పేషెంట్ ఉంటారో, పేషెంట్ కాకపోయినా టెస్టులు ఎవరైతే చేయించుకుంటారో ఆ టెస్టులు చేయించుకున్న వాళ్లకు ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పుస్తకాన్ని అందజేస్తుంది. అది తీసుకుపోయి ఎక్కడ చూపించినా కూడా భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులను జరిగిపోయి ఉంటాయి కాబట్టి వైద్యం చేయించుకోవచ్చు.
ఇందుకు ప్రతి గ్రామంలో కూడా ఈ 104 వాహనాల నిర్వాహకులు, దానికి ఉన్న సిబ్బంది, డాక్టర్లు, తర్వాత ఈ పరీక్షల కోసం అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటారు. అందుకే నిధులు కూడా అదనంగా ప్రభుత్వం కేటాయించింది. ఇది ముఖ్యమంత్రి స్వయంగా తీసుకున్న నిర్ణయాలలో భాగమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అని ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ అంశాలన్నింటినీ తెలియజేశారు. ఆయన ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే తయారు చేశారో దానికి ఆమోదం తెలుపుతూ ఈ సర్వేతో పాటు ఈ స్క్రీనింగ్ టెస్టులు మొదలుపెట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు.